ఆ ఎమ్మెల్యేని కాపలా కాసే నాగే కాటేసిందా? డైరెక్ట్గా ఆయన జుట్టును తీసుకెళ్లి ప్రతిపక్షం చేతికి పట్టించిందా? గుక్క తిప్పుకోలేని శాసనసభ్యుడు గిజగిజా కొట్టుకుని చివరికి గొప్పగా చేయాలనుకున్న కొడుకు పెళ్లి సైతం ఆ రిసెప్షన్ ని కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందా? ఎవరా ఎమ్మెల్యే? ఆయన కొడుకు మ్యారేజ్ రిసెప్షన్ కు యూరియా కొరతకు సంబంధం ఏంటి? మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి సొంత గన్మెన్ బుల్లెట్ యూరియా రూపంలో గట్టిగానే దిగిందట. గన్మ్యాన్ నాగు నాయక్ యూరియా లోడ్ను పక్కదారి పట్టించిన వ్యవహారం తిరిగి ఎమ్మెల్యే మెడకు చుట్టుకున్నట్టు తెలుస్తోంది. అది ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారడంతో బిఎల్ఆర్ మీద అధికార పార్టీ కీలక నేతలు బాగా సీరియస్ అయినట్టు సమాచారం. ఆ డ్యామేజ్ను కంట్రోల్ చేసి తన ఇమేజ్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే బత్తుల ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారట. చిన్న నిర్లక్ష్యానికి ఆయన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోందని అంటున్నారు. అసలు నియోజకవర్గంలో యూరియా పంపిణీ సక్రమంగా జరిగుంటే ఆయనకు ఈ పరిస్థితి వచ్చేదే కాదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నాయకుల మితిమీరిన జోక్యం ఫలితాన్నే ఇప్పుడు మిర్యాలగూడ ఎమ్మెల్యే అనుభవిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు ఎవరికి వారు అతి జోక్యం చేసుకోవడం వల్ల మిర్యాలగూడలో బూమరాంగ్ అయిందని అంటున్నారు. ఇంతకీ యూరియాకు ఎమ్మెల్యే గన్మ్యాన్కు సంబంధం ఏంటంటే సేమ్ అధికార దర్పమేనన్నదే సమాధానం. అధికారంలో ఉన్నవాళ్లు తానా అంటే కొందరు ఆఫీసర్స్ తందానా అంటున్న పరిస్థితిని ఆసరా చేసుకుని సొంతానికి వాడుకున్నారట గన్మ్యాన్ నాగు నాయక్. ఎమ్మెల్యేని కంటికి రెప్పలా కాపాడుతున్నాను, ఆయన పవర్ని మాత్రం ఎందుకు వాడుకోకూడదని అనుకున్నారో ఏమో గానీ తాను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిఏనంటూ సంబంధిత జిల్లా అధికారి ఒకరికి ఫోన్ చేసి నియోజకవర్గానికి ఓ లోడ్ యూరియా పంపమని చెప్పేశారట. ఇంకేముంది, సదరు మహిళా ఆఫీసర్ అలర్ట్ అయిపోయారు. అది ఎమ్మెల్యే హుకుం అనుకున్నారో లేక స్వామి భక్తిని చాటుకున్నారో గానీ వెనక ముందు ఆలోచించకుండా లోడ్ యూరియా పంపేశారు. అది పూర్తిగా పక్కదారి పట్టింది. విషయం బయటకు పొక్కి రచ్చయ్యి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు ఎమ్మెల్యే సంబంధిత అధికారులు. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యూరియా షాప్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసిన సమయంలో అక్రమ నిల్వలు బయటపడి అసలు విషయం తెలిసిపోయింది. కానీ కేసు నమోదు చేయాల్సిన పోలీస్ అధికారి గాని ఫిర్యాదు చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారి గాని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్కు సహకరించలేదట. చివరకు పోలీస్ బాస్ రంగంలోకి దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టినట్టు తెలిసింది. ఇదంతా మితిమీరిన రాజకీయ జోక్యం వల్లేనంటూ బహిరంగంగానే మాట్లాడేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతుండగా సరఫరా పెంచాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న క్రమంలో అవకాశం దొరికితే చాలు ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ కాచుకుని కూర్చున్న సందర్భంలో అలర్ట్గా ఉండాల్సింది పోయి ఈ గోలేంటని అంటున్నారు. ఎమ్మెల్యే గన్మ్యాన్ ఏకంగా లోడ్ యూరియాను పక్కదారి పట్టించడం అంటే అదేం చిన్న విషయం కాదు. అటు ప్రతిపక్షం బీఆర్ఎస్కు కూడా వెతకబోయిన తీగ కాలుకే తగిలినట్టయింది. దీని గురించి సోషల్ మీడియాలో కూడా చెడుగుడు ఆడేసుకుంటున్నారు గులాబీ లీడర్స్. అత్యంత కీలకమైన సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే కూడా తన వెంట ఉన్న వాళ్లలో మంచోళ్లెవరు ముంచేటోళ్లెవరన్నది గుర్తించలేకపోవడంపై కాంగ్రెస్ పెద్దలు అసహనంగా ఉన్నారట. దీంతో కాస్త ఆలస్యంగానైనా కళ్లు తెరిచిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. తన కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి 2 కోట్ల రూపాయల చెక్ అందజేశారు. ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో అందుకు సంబంధించిన రిసెప్షన్ను భారీ ఎత్తున పెట్టాలనుకున్నానని, కానీ మనసు మార్చుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు పెట్టాలనుకున్నానని చెప్పారు లక్ష్మారెడ్డి. తాను ఇచ్చిన 2 కోట్ల రూపాయలతో యూరియా కొని 1,00,000 మంది రైతులకు తలో బస్తా ఉచితంగా పంపిణీ చేయమని కోరారాయన. అయితే పైకి రైతు సేవ అని చెబుతున్నా అసలు విషయంలో మాత్రం డ్యామేజ్ కంట్రోలే అని విశ్లేషిస్తున్నారు ఎక్కువ మంది. అందుకే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటున్నారు.